నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. నేను రేవతి. ఏప్రిల్ 23వ తేదీన తిరుపతి జిల్లా గూడూరు మండల పరిధిలోని విందూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు మరియు వెంకటేశ్వర్లు విందూరు గ్రామ సమీపంలోని పంబలేరు వాగులో ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం అందే విధంగా కృషి చేస్తానని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో వెంకటేశ్వర్లు మరియు శ్రీనివాసుల కుటుంబ సభ్యులకు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు 30,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. గూడూరు పట్టణంలోని పురపాలక శాఖ కార్యాలయంలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు పంబలేరు వాగులో ఏప్రిల్ 23వ తేదీన మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విందూరు గ్రామ సమీపంలో 23వ తేదీన దురదృష్ట సంఘటన జరగడంతో ఇద్దరు మృతి చెందారని, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ద్వారా వారికి ఆర్థిక సహకారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం దురదృష్టవశాత్తు ఒక విపత్తు గూడూరు మండలంలో ఉన్న విందూరు గ్రామంలో జరగడం జరిగింది. ఇద్దరు పురుషులు చనిపోవడం జరిగింది. ఆ విషయంలో తెలిసిన వెంటనే మా నాయకులు అబ్దుల్లా గారు, కోటేశ్వరరావు గారు, నారాయణ గారు వీళ్ళందరూ నాకు చెప్పిన తర్వాత శంకర్ రెడ్డి గారు, అలాగే మస్తానాయ్ గారు సర్పంచ్ సుధాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ నాకు చెప్పిన వెంటనే నేను అక్కడికి వెళ్ళి ఆ 2 కుటుంబాలను కూడా నా తరఫున, నా పార్టీ వైఎస్ఆర్ పార్టీ తరఫున వాళ్ళిద్దరూ కూడా మా వైఎస్ఆర్ పార్టీ అభిమానులు వేసి మా సంతాపం తెలియచేసి వాళ్ళకి ధైర్యంగా ఉండండి, నేను చేయవలసిందంతా కూడా నేను చేస్తానని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి రావడం జరిగింది. తాత్కాలిక ఖర్చుల కోసం అని చెప్పి కొంతమంది ముందుకి అబ్దుల్లా గారు, నేను ముందుకు వచ్చి ఇద్దరు చనిపోయిన వాళ్ళు, ముందు చనిపోయిన ఒక అతను శ్రీనివాసులు, అతను వయసు 50, వారి తల్లి నిస్సహాయరాలు. అతను శ్రీనివాసులు తన రాబడి మీదే ఈ తల్లి మున్నెమ్మ తల్లి ఆధారపడి ఉంటుంది కనుక ఆ జీవనోపాధి పడిపోయినట్టని చెప్పి ఆ తల్లి మున్నెమ్మ చాలా ఏడవని చూశాను. సో అలాగే తర్వాత ఇంకో చనిపోయిన వ్యక్తి ఎవరంటే కె వెంకటేశ్వర్లు, వయసులో చాలా చిన్నవారు, 35 సంవత్సరాలు. ఇంకా భార్యకి పచ్చబొట్టులు కూడా 6 వయసు, 2 మగ పిల్లలు ఉన్నారు. సో వాళ్ళిద్దరు కూడా నేను అబ్దుల్లా గారు కలిసి ఒక్కొక్కరికి తాత్కాలిక ఖర్చుల కోసం అని చెప్పి 15,000 మేము ఇస్తున్నాము. తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాత్సల్య పథకం కింద వారికి రావాల్సింది చేయడానికి కూడా నేను కూడా అధికారులతో మాట్లాడి అది సెక్రటరియట్ స్టాఫ్కి చెప్పి వారికి అది రావాల్సిందే కూడా ఏర్పాటు కూడా నేను చేస్తున్నాను. దానితో పాటు రాష్ట్రంలో ఎక్కడన్నా కానీ ఈ విధంగా ఈ దేవాంగులకు ఈ విధంగా దురదృష్టవశాత్తు చనిపోతే కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి గారు వారి సీఎం రిలీఫ్ నుంచి కొంత డబ్బులు ఇచ్చినట్టుగా నేను విన్నాను కనుక అదే ప్రకారం నేను కూడా వెంటనే ప్రపోజల్ పంపించి ఆ సీఎం రిలీఫ్ కూడా మ్యాక్సిమం ఎంత తీసుకురావాలో నా వంతు నేను చేస్తాను. ఒరిస్సా రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని తిరుపతి మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ డిమాండ్ చేశారు. శుక్రవారం రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు రైల్వే జంక్షన్ వద్ద తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు రైల్వే జంక్షన్ వద్ద రైల్వే ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ నిర్వహించిన నిరసన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒరిస్సాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు 1000 మంది ప్రయాణికులు చనిపోతే కేవలం 300 పైబడి మాత్రమే మరణించారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం దారుణమని ఆరోపించారు. రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వాకాడు మండలంలో దుగరాజపట్నం పోర్టు నిర్మాణం జరగాలని మరియు మనవరంలో BHEL కర్మాగార నిర్మాణాన్ని పూర్తి చేయాలని, స్థానిక యువతకు ఉపాధి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పంట శ్రీనివాసులు రెడ్డి, భాస్కర్ రెడ్డి, చంద్రశేఖర్, వేమయ్య తదితరులు పాల్గొన్నారు. రైల్వే యాక్సిడెంట్ ఒరిస్సాలో జరిగితే 1000 మంది చనిపోయారు ప్రయాణికులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు, 300 మంది కాదు, 1000 మంది పైనే చనిపోయారు. దుర్మార్గమైనటువంటి చర్య ఇది. 1000 మంది చనిపోవడం ఒరిస్సాలో అతి దారుణం. చనిపోయిన
ఉన్నారు కూటి కొరకు. చనిపోయిన వాళ్ళల్లో ఎక్కువ మంది మైనారిటీలు, చనిపోయిన వాళ్ళల్లో ఎక్కువ మంది దళితులు, చనిపోయిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఓబీసీలు, వెనుకబడిన వర్గాలు. వీళ్ళు చనిపోవడం మరి కారణం ఒకటే ఒక కారణం, రైల్వేల ప్రైవేటీకరణ. ఈ మధ్యకాలంలో 9 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ఒక పొరపాటు చేస్తా పోతా ఉంది. రైల్వే స్టేషన్లను ప్రైవేట్ చేస్తా ఉంది, రైళ్లను ప్రైవేట్ చేస్తా ఉంది, రైల్వే లైన్లు కూడా ప్రైవేట్ చేస్తా పోతా ఉంది. దాదాపు 3 లక్షల మంది, 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఈరోజు రైల్వే బోర్డులో. 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా పెట్టి అవుట్ సోర్సింగ్ ద్వారా 10,000 రూపాయలు ఇచ్చి సిగ్నల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తా ఉంది. మొన్న ఒరిస్సాలో చనిపోవడానికి యాక్సిడెంట్ కారణం ఒకే ఒక కారణం, అక్కడ సరైనటువంటి ఉద్యోగస్తులు, శాశ్వత ఉద్యోగస్తులు లేనందువల్ల 1000 మంది పేదవాళ్ళు చనిపోయారు. ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా ప్రైవేటీకరణ చేశారు. మరి మామూలుగా గూడూరు నుంచి పెదవాడకు పోవాలంటే ట్రైన్ టికెట్లు ధరలు పెంచేశారు. మరి ఇది అధ్వానం. మరి ఈ రోజు ఉన్నటువంటి చర్యలు, రైల్వే ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలను మేము సున్నితంగా ఖండిస్తూ తప్పనిసరిగా ప్రైవేటీకరణ ఆపాలని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు బాగాలేదు. రైల్వే వ్యవస్థను ప్రైవేటీకరణ చేయాలని మోడీ కుట్ర చేస్తూ ఉన్నాడు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. పేదవాడు ప్రయాణం చేయాలంటే ఏకైక మార్గం రైల్వేగానే ఉంది. దీన్ని ప్రైవేట్ పరం చేయడం చాలా దుర్మార్గం, ఇది దుశ్చర్య. ఆల్రెడీ పోర్టులు అయితే ఏమి, విమానాశ్రయాలు అయితే ఏమి, అదేవిధంగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అయితే ఏమి, అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ అంబానీ అదానీలకు కట్టబెడుతున్నటువంటి తరుణంలో అదేవిధంగా రైల్వేలు కూడా వారికి కట్టబెట్టేందుకు, గుజరాతీలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తూ ఉన్నాడు. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ తరఫున రైల్వే ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి సామాన్యుడికి అందుబాటులో ఉన్న రైల్వేను వ్యవస్థను ధ్వంసం చేస్తూ పేదవాడికి అందుబాటులో లేకుండా కరోనా సాకుతో మొత్తం రద్దు చేయడం జరిగింది. అలాగే ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఉండాల్సిన 5 బోగీలు జనరల్ బోగీలను ఎత్తేస్తూ ఒకే బోగి పెట్టడం ఈ మొన్న జరిగిన ప్రమాదానికి మెయిన్ కారణంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం సామూహిక లక్ష తులసి పూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్వామివారు ఉభయ దేవేర్లతో కలిసి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా వేద పండితుల ఆశీర్వాదంతో విశేష పూజలు జరిపించారు. సామూహిక లక్ష తులసి పూజ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
చిన్ని పూట ఇచ్చాడా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా స్వామివారి 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం స్వామివారికి వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా పుష్పయాగం మరియు పూర్ణాహుతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో స్వామివారికి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పుష్పయాగ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారి పుష్పయాగాన్ని తిలకించి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలను దేవస్థానం పాలక మండలి చైర్మన్ శ్రీ కంటి రామ్మోహన్ రావు మరియు సభ్యులు దేవస్థానం ఈవో నవీన్ కుమార్ పర్యవేక్షించారు. जगन्ते मदोजसौ आगच्छ सर्वावोषधीरस्मा अरिष्टदातये या फलनीर्या फलानि ददते Oh
ఈవినింగ్ మళ్ళీ ఏకాంత సేవ ఉంది. భక్తులందరూ పాల్గొని వారి కృపకు స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుతున్నాము. ఈ అన్నదానాన్ని మెయిన్గా బాబు ఏర్పాటు చేశాడు. ఆయన కంప్లీట్ చేశారు. వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వర. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం రాజా వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రాత్రి వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానంలోని ధ్వజస్తంభానికి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు గరుత్మంతుని ద్వారా ఆహ్వానం పలుకుతూ గత నెల 31వ తేదీ బ్రహ్మోత్సవాలు ప్రారంభం సందర్భంగా ఆవిష్కరించిన గరుడ పటాన్ని క్రిందకు దింపి గరుత్మంతునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గరుత్మంతునికి నివేదించిన ప్రసాదం అయినటువంటి కోడి ముద్దలను భక్తులకు ప్రసాదంగా అందజేశారు. శ్రీవారిని ఉభయ దేవేరులతో కలిపి మంగళ వాయిద్యాలు నడుమ వేద పండితుల ఆధ్వర్యంలో ప్రాకార ఉత్సవం సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇవే ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హైపర్ టీవీ న్యూస్.